హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూట్యూబ్లో షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. కానీ ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినా కూడా షార్ట్స్ అనేవి వైరల్ కావు. రెగ్యులర్గా మనం ఎలా చేస్తామంటే జస్ట్ షార్ట్స్ తీయడం, అప్లోడ్ చేయడం, షార్ట్స్ చేయడం, చెప్పడం అలా చేస్తే యూజ్ అనేది ఉండదు. సో మన షార్ట్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, దాని కరెక్ట్ వే ఏంటిది అనేది నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే కేవలం మన షార్ట్ అప్లోడ్ చేసిన 1 మినిట్లోనే మన షార్ట్స్ అనేవి 100% వైరల్ అవుతాయి. సో ఆ ప్రాసెస్ అనేది టోటల్గా నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు చూపిస్తాను. లెట్స్ గో టు ద టాపిక్. షార్ట్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు షార్ట్స్ అయితే రెగ్యులర్గా ఎలా అప్లోడ్ చేస్తామో అలాగనే కింద మనకు ప్రెస్ సింబల్ వస్తుంది కదండి. ఆ ప్రెస్ సింబల్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి షార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. షార్ట్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీసుకుంటాను. మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ వీడియోని అయితే తీసుకోండి. సో నేను ఈ వీడియో తీసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయడం మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన వెంటనే మన కింద డన్ అనే ఆప్షన్ కనబడుతుంది. డన్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ప్రాసెసింగ్ అనేది పడుతుంది. ఈ ప్రాసెసింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది వీడియో లెంత్ని బట్టి. సో కొంచెం వెయిట్ చేయండి. సో ప్రాసెసింగ్ అయిపోయాక వెంటనే నెక్స్ట్ అనేది క్లిక్ చేయొద్దు. ఇక్కడ ఏం చేయాలో నేను చూపిస్తాను. అలాగే చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెసింగ్ కనబడుతుంది. ఓకే, ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు పైన యాడ్ సౌండ్ అనేది కనబడుతుంది కదా. యాడ్ సౌండ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనబడతాయి. ఇందులో మనం ఏ యాడ్ క్లిక్ చేసుకోవాలి, ఏ మ్యూజిక్ క్లిక్ చేసుకోవాలంటే ఎక్కువగా యూజ్ చేసిన సౌండ్ అయితే ఏది ఉంటుందో అది క్లిక్ చేసుకొని సైడ్కి యారో బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా సౌండ్ అనేది యాడ్ అవుతుంది వీడియోకి. ఈ యాడ్ అయిన వెంటనే మనకు సౌండ్ అనేది మన వీడియోకి వస్తుంది. ఆ తర్వాత పైన స్క్రోల్ కనబడుతుంది కదండి, యారో మనకు అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. పైన యువర్ సౌండ్ చూద్దాం. మనం యువర్ సౌండ్ ఫుల్గా పెట్టుకోండి వాల్యూము. మనం యాడ్ చేసిన సౌండ్ అనేది ఒక 1 or 2లో పెట్టుకోండి సరిపోతుంది. ఈ 2లో పెట్టుకోండి సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత రైట్ పైన క్లిక్ చేయండి. మన సౌండ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన వెంటనే మనకి ఇక్కడ తమ్నైల్ ఏ విధంగా క్లిక్ చేసుకోవాలి అనేది మనం సపరేట్గా తమ్నైల్ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే వీడియోలో మనకు హైలైట్ ఎక్కడైతే హైలైట్ అనిపిస్తుంది ఆ విధంగా హైలైట్ అనేది క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమంటే క్యాప్షన్ కూడా షార్ట్ అని ఉంది కానీ ఇక్కడ క్యాప్షన్ ఇవ్వాలి. కంపల్సరీ క్యాప్షన్ అనేది ఇవ్వాలండి. మనం ఇప్పుడు వీడియో దేని గురించి అయితే అప్లోడ్ చేస్తున్నాము, వీడియో దాని గురించి కరెక్ట్ టైటిల్ అనేది ఇవ్వాలి. నేను ఎగ్జాంపుల్ దీనికైతే హౌ టు వైరల్ షార్ట్ అని ఇస్తాను. చూడండి, షార్ట్స్ ఎలా వైరల్ చేయాలనేది చేస్తున్నాను కాబట్టి హౌ టు వైరల్ షార్ట్ అని ఇస్తాను. చూడండి, హౌ టు వైరల్ షార్ట్స్ టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ట్యాగ్స్ ఇవ్వాలండి. ట్యాగ్స్ ఏ విధంగా అంటే ట్యాగ్స్ ఇచ్చుకోండి. ఒకటి యాష్ ఇచ్చి ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైరల్ వీడియో పెట్టుకోండి. సో ఇలా మీ ఇష్టం, వైరల్ ఏదంటే అది పెట్టుకోవచ్చు. సో మన వీడియో సంబంధించినది పెట్టుకోవాలి. తర్వాత మన వీడియో సంబంధించింది ఏంటంటే ఇప్పుడు నేను వైరల్ వీడియో గురించి షార్ట్స్ వైరల్ కావాలని పెడుతున్నాను కాబట్టి వైరల్ షార్ట్స్ అని పెడుతున్నాను. ఈ విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత షార్ట్ వీడియోస్ ఈ విధంగా ఒక ఫోర్ ఇచ్చుకోండి సరిపోతుంది. ఈ 4 ఇచ్చిన తర్వాత మన కింద కనబడుతుంది అండి. ఇక్కడ ఇది విజిబిలిటీ పబ్లిక్ అని ఉంది కదండి. ఈ పబ్లిక్ అయితే చేయకండి, అన్లిస్ట్లో పెట్టుకోండి ప్రజెంట్. తర్వాత మన సెలెక్ట్ ఆడియన్స్ అవసరం లేదు, లొకేషన్ అవసరం, రిలేటెడ్ అవసరం లేదు. సో ఇది ఆల్టర్నేట్ కంటెంట్ ఉంది కదండి, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడైతే ఏది క్లిక్ చేసుకోకండి, ఎలా ఉందో అలానే ఉండండి. తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే అప్లోడ్ షార్ట్ క్లిక్ చేయండి. ఈ అప్లోడ్ షార్ట్ క్లిక్ అయిన తర్వాత ఏం చేయాలనే నేను ప్రాసెస్ చెప్తాను. ఈ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనము వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ కొంచెం టైం పడుతుంది. టైం అయిపోగానే వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియోలోకి వెళ్ళినాక మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసినామో ఆ వీడియో పైన పెన్సిల్ మార్క్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ తర్వాత మనకు టైటిల్ కనబడుతుంది బయట.
ఓన్లీ టైటిల్ మందమే కాపీ చేసుకోండి. ఇట్లా ట్రాక్ చేసుకొని కాపీ చేసుకోండి. హౌ టు వైరల్ షాట్ కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకోండి. అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఇందాక వీడియోలో టైటిల్ పక్కన ఇచ్చాం కదండి ట్యాగ్స్. సో వాటిని ఇక్కడ కాపీ చేసుకొని సేమ్ అదే విధంగా డిస్క్రిప్షన్లో కొంచెం కిందకి వచ్చి వాటిని పేస్ట్ చేయండి. సేమ్ దానిలాగానే కొంచెం కిందకి వచ్చి పేస్ట్ చేసుకోండి. సో ఇంకా ఎక్స్ట్రా కూడా ట్యాగ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇంకొక 4-5 అలా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత మనకి ఇక్కడ కింద మోర్ ఆప్షన్ కనబడుతుంది. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పైన ట్యాగ్స్ అని ఉంటుంది, యాడ్ ట్యాగ్స్ పైన క్లిక్ చేసి సేమ్ పైన అయితే ఏ విధంగా ఇచ్చాము ఇంత ముందు హ్యాష్ ట్యాగ్స్, సేమ్ అవే ట్యాగ్స్ మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ కాపీ చేసాను కదా ఇంతకుముందు, సేమ్ అవే నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి పబ్లిక్ అయితే అన్లిస్ట్ చేసినాం కదండి, అది పబ్లిక్ పెట్టుకోండి. పబ్లిక్ పెట్టిన వెంటనే మనకి ఇక్కడ సేవ్ అనే పైన సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదండి, ఈ సేవ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది, పబ్లిష్ అవుతుంది. సో ఈ విధంగా మన వీడియోని అప్లోడ్ చేసినట్లయితే మన షార్ట్ అనేది 100%